స్క్రీన్ కనిపిస్తుందమ్మా? Yes, sir. ఓకే. సో నెక్స్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ చూద్దాము. సెకండ్ యూనిట్ ఈస్ టూ పోర్ట్ నెట్వర్క్స్. టూ పోర్ట్ నెట్వర్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ పోర్ట్? పోర్ట్ అంటే ఏం లేదు, ఏ పెయిర్ ఆఫ్ టెర్మినల్స్. టూ టెర్మినల్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఫస్ట్ టెర్మినల్ అండ్ దిస్ ఇస్ సెకండ్ టెర్మినల్. సో వీటికి మధ్య ఏముంటుంది? వోల్టేజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది కరెంట్, ఇది వచ్చి వోల్టేజ్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టెర్మినల్స్? టూ టెర్మినల్స్ ద్వారా వోల్టేజ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఏ పెయిర్ ఆఫ్ టెర్మినల్స్ may enter into the network. So this is one network. A pair of terminals may enter into the network. So what is that pair? So voltage and current, two pairs. Okay. సో నెట్వర్క్లోకి ఎంటర్ అన్నా అవ్వాలి, లేకపోతే నెట్వర్క్లో నుంచి లీవ్ అన్నా అవ్వాలి. దాన్ని ఏమంటామంటే ఇది లీవ్ అన్న అవ్వాలి. నెట్వర్క్ నుంచి ఎంటర్ అన్న అవ్వాలి, నెట్వర్క్లో నుంచి లీవ్ అన్న అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ అంటాం. పోర్ట్. వాట్ ఈస్ పోర్ట్? ఏ పెయిర్ ఆఫ్ టెర్మినల్స్ మే ఎంటర్ ఇన్ టు ద నెట్వర్క్ ఆర్ మే లీవ్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఇట్స్ కాల్డ్ పోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ వన్ పోర్ట్? వన్ పోర్ట్ అంటే ఏంటి? ఒక పెయిర్ ఆఫ్ టెర్మినల్స్ ఎంటర్ అయితే 1 ఎంటర్ ఇన్ టు ద నెట్వర్క్ ఆర్ 1 లీవ్ ఫ్రమ్ ద నెట్వర్క్. అదైతే 2 లీవ్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఇక్కడ 1 మాత్రమే ఉంటే వన్ పోర్ట్ ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే లీవ్ అవుతున్నాయి. దాన్ని కూడా ఏమంటాము? వన్ పోర్ట్ నెట్వర్క్ అంటాం. నెక్స్ట్, టూ పోర్ట్ నెట్వర్క్. టూ పోర్ట్స్ అంటే ఏం లేదు, టూ పెయిర్ ఆఫ్ టెర్మినల్స్ ఉంటుంది. ఒకటి ఎంటర్ అవుతుంది, ఇంకోటి లీవ్ అవుతుంది. వేర్ 1 ఎంటర్స్ అండ్ 2 లీవ్స్. సో దట్ టైప్ ఆఫ్ network is said to be two port network. Clear? అర్థమైందా? వాట్ ఈస్ టూ పోర్ట్ నెట్వర్క్? మా అర్థమవుతుందా మీకు? One pair of. వాట్ ఈస్ టూ పోర్ట్? టూ పోర్ట్ నెట్వర్క్, ఏ నెట్వర్క్ హ్యాస్ టూ పెయిర్ ఆఫ్ టెర్మినల్స్. వన్ ఈస్ ఎంటర్ అండ్ అనదర్ వన్ ఈస్ లీవ్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఇస్ కాల్డ్ టూ పోర్ట్ నెట్వర్క్. క్లియర్? Yes, sir. మల్టీ పోర్ట్ కూడా ఉంటుంది. మల్టీ అంటే ఏం లేదు, దిస్ ఇస్ వన్ నెట్వర్క్. 1 is one port, 2 is another port, 3 is another port, and so on. అంటే n. క్లియర్? ఇలా చాలా ఉంటాయి నెట్వర్క్ టెర్మినల్స్. దట్ ఈస్ కాల్డ్ మల్టీ పోర్ట్ నెట్వర్క్. దాన్ని ఏమంటాము? మల్టీ పోర్ట్ నెట్వర్క్ అంటాము. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. నెక్స్ట్, సో ఎవ్రీ టూ పోర్ట్ నెట్వర్క్ హ్యాస్ టూ పెయిర్ ఆఫ్, అంటే 4 వేరియబుల్స్ ఉంటాయి. 4 వేరియబుల్స్. పోర్ట్ 1 కాడ ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంటు. పోర్ట్ 2 కాడ అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంటు. ఎంటర్ అయ్యేది ఇన్పుట్, ఇది ఎంటర్ అయ్యేది ఇన్పుట్, లీవ్ అయ్యేది అవుట్పుట్. క్లియర్? సో కరెంట్ I1 అండ్ వోల్టేజ్ V1 ఎట్ పోర్ట్ 1 కాడ ఉన్నాయి. అండ్ సిమిలర్లీ కరెంట్ V2 అండ్ వోల్టేజ్ V2 ఎట్ పోర్ట్ 2 కాడ ఉన్నాయి. సో మొత్తం టోటల్ హౌ మెనీ వేరియబుల్స్ ఆర్ ప్రెసెంట్? 4 వేరియబుల్స్ ఆర్ ప్రెసెంట్. అంటే అది I1 ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్, అండ్ అవుట్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. క్లియర్? ఇన్పుట్ కరెంట్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. సో దీస్ ఆర్ 4 వేరియబుల్స్. సో ఏ టూ పోర్ట్ నెట్వర్క్ హ్యాస్ 4 వేరియబుల్స్. ఓకేనా? అవుట్ ఆఫ్ 4 వేరియబుల్స్ ఓన్లీ 2 are independent and remaining are dependent. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4, 2 is independent and 2 is dependent. 4లో నుంచి ఎన్ని ఇండిపెండెంట్? 2 ఇండిపెండెంట్, మళ్ళీ 2 ఏమవుతాయి? డిపెండెంట్. క్లియర్? అర్థమైందా? ఎస్ సార్. సో ఇది టూ పోర్ట్ నెట్వర్క్లో మొత్తం 4 వేరియబుల్స్ ఉంటాయి. 4 వేరియబుల్స్ 2 ఇండిపెండెంట్ ఉంటాయి, 2 డిపెండెంట్ ఉంటాయి. సో ఓకేనా?
దాన్ని బేస్ చేసుకుని మనము మొత్తం 4 క్లాసిఫై సార్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కరెంట్ వోల్టేజ్ ఉంటుందా లేకపోతే వోల్టేజ్ ఉంటుందా సార్? ఏదైనా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను, నెక్స్ట్ ఆ టాపిక్ వస్తుంది. ఓకే సో సార్. సో మనకి వాటిని మనం 4 రకాలుగా పారామీటర్స్ క్లాసిఫై చేస్తున్నాము. 4 పారామీటర్స్ క్లాసిఫై చేస్తున్నాము. ఏవి ఇండిపెండెంట్, ఏవి డిపెండెంట్ అనేది. ఫస్ట్ వన్ ఈజ్ జెడ్ పారామీటర్స్. సో ఇక్కడ చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ఫస్ట్ జెడ్ పారామీటర్స్. సో మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 4 వేరియబుల్స్, అవునా? టోటల్ 4 వేరియబుల్స్, I1 I2 V1 V2, total 4 variables are present. So here V1 చూడండి, వేర్ చూడండి ది జెడ్ పారామీటర్స్. ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ది జెడ్ పారామీటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంపిడెన్స్ పారామీటర్. జెడ్ అంటే ఏంది? ఇంపిడెన్స్ పారామీటర్. సో ఇన్ జెడ్ పారామీటర్స్ 2 ఈజ్ ఇండిపెండెంట్, 2 ఈజ్ డిపెండెంట్. ఇండిపెండెంట్ ఏం లేదు, రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఎన్ని ఇండిపెండెంట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే ఎన్ని డిపెండెంట్. ఈజీ గుర్తుపెట్టుకోండి. అంటే వేర్ V1 V2, V1 depends on current I1 I2, V2 depends on I1 I2. అంటే the Z parameters can be expressed as a function of voltage. As a function of voltage మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. అర్థమైందమ్మా? నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే ఇక్కడ చూడండి, ఏవి ఇండిపెండెంట్? ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఇండిపెండెంట్. అంటే కరెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ వోల్టేజెస్ ఆర్ డిపెండెంట్. క్లియర్? ఎస్ సార్. Input voltage and output voltage can be expressed in terms of input current and output current. నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. The input voltage, output voltage can be expressed in terms of output current and input current and output current. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇన్పుట్ వోల్టేజ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ input current and output current, and output voltage can be expressed as a function of input current and output current. Okay, clear? So Yes, sir. these two can be expressed, and these two can be written in one equation form. ఈ పైన ఇవి ఉన్నాయి కదా, వాటిని మనం ఈక్వేషన్ ఫామ్లో రాసుకుంటే చూడండి. V1 is equal to ఏ పారామీటర్ది? జెడ్ పారామీటర్. జెడ్కి మొత్తం 4 ఉంటాయి పారామీటర్స్. అది ఏంటంటే చూడండి, Z11, Z12, Z21, Z సఫిక్స్ అన్ని 2. క్లియర్? చెప్పండి, వాట్ ఆర్ ద జెడ్ పారామీటర్స్? Z11, Z12, Z21, Z22. క్లియర్? నౌ ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం చూడండి. V1 is equal to, ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ Z11 Z12. అంటే V1 is equal to Z11 I1, తర్వాత V2 is తర్వాత ప్లస్ Z12 I2. క్లియర్? నెక్స్ట్ V2 is equal to, ఇంకేముంది మనకి? Z21 Z2 కదా. 2 అంటే 2 స్టార్ట్, 1 అంటే 1తో స్టార్ట్ అవ్వాలి, 2 అంటే 2తో స్టార్ట్. Z21 I1, Z22 I2. అర్థమైందా? ఎస్ సార్. సో జెడ్ పారామీటర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఎలా చేస్తాము? ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ కరెంట్. అవేంది? V1 ఇస్, దాని ఈక్వేషన్ ఎలా రాస్తాము? V1 is equal to Z11 I1 plus Z12 I2. V2 is equal to Z21 I1 plus Z22 I2. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. దీస్ 2 ఈక్వేషన్స్ కెన్ బి రిటన్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఇప్పుడు ఏమొస్తుంది? V1 V2 is equal to Z11 Z12 Z21 Z22 ఇంటూ I1 I2. ఇది మీకు తెలుసు ఎలా రాయాలో, మీకు మ్యాట్రిక్స్ తెలుసు ఎలా రాయాలో. పైన ఈక్వేషన్స్ని ఇలా రాస్తాను. ఓకేనా? సింపుల్గా ఇదంతా V కదా, V. ఇదంతా జెడ్ కదా, ఇంపిడెన్స్ కదా, జెడ్. ఇదంతా కరెంట్లు కదా, కాబట్టి కరెంట్. సింపుల్గా రాస్తాం. అర్థమైందా? నౌ ఎస్.
the individual z parameters can be defined as individual z parameters. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకి z11 వాల్యూ కావాలమ్మా, ఎలా వస్తుంది చూడండి జాగ్రత్తగా. z11 వాల్యూ కావాలి అంటే z12 వాల్యూ అనేది ఉండకూడదు, కరెక్టా? సో in order to find the z11, the z12 becomes 0 అవ్వాలి. When z12 becomes 0, I2 becomes 0. Clear? ఎప్పుడు ఎప్పుడు z12 0 అవుతుంది, I2 0 అయితే అంటే ఇప్పుడు చూడండి నేను ఎట్లా రాయి చెప్పండి. ఇప్పుడు z11 is equal to ఇక్కడ నుంచి v1 by I1 రాయిచ్చా? ఎప్పుడు ఇది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది z11? వెన్ I2 బికమ్స్ 0. ఎందుకంటే I2 అనేది 0 అయితే ఆటోమేటిక్గా z12 కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. అలా మనం z11 వాల్యూ కనుక్కున్నాము. క్లియర్? నెక్స్ట్ z12 కావాలి. z12 చెప్పండి, z12 కావాలంటే ఏది 0 అవ్వాలి, z11 0 అవ్వాలి. ఎప్పుడు z11 0 అవుతుంది, 0 అయినప్పుడు. కాబట్టి z12 is equal to v1 by I2 when I1 is equal to 0. సిమిలర్లీ z21 z22 కూడా అదే విధంగా అనుకుంటాం. ఇవి మొత్తం అర్థమైందా? సో ఇవన్నీ ఇండివిజువల్ z పారామీటర్స్. టోటల్ z పారామీటర్స్ ఆర్ z11 z12 z21 z22. ఇవన్నీ ఇండివిజువల్ పారామీటర్స్. ఎలా కనుక్కుంటామంటే ఇలా కనుక్కుంటాం అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ z పారామీటర్స్ ఉన్నప్పుడు ఇవి రాయాలి. ఇంకోటి ది z పారామీటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏం పేరు, ఇంపిడెన్స్ కదా, కరెక్టా కదా? ఇంపిడెన్స్ పారామీటర్సే కదా, దానికి ఇంకో పేరు యాడ్ చేస్తున్నాం. చూడండి ఇది ఇన్పుట్ పోర్టా. I2 ఎప్పుడు 0 అవుతుంది, అవుట్పుట్ పోర్టు ఓపెన్ అయినప్పుడు. ఓపెన్ సర్క్యూట్లో ఏం 0, కరెంట్ 0, కరెక్టా? చెప్పిన అర్థమవుతుంది? మా గుర్తుపెట్టుకోండి, షార్ట్ సర్క్యూట్ అయితే వోల్టేజ్ ఉంటుంది, ఓపెన్ సర్క్యూట్లో కరెంటు 0 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడంతా I2 0. I2 అంటే ఏంది, అవుట్పుట్ పోర్ట్, అంతే కదా? I2 అంటే ఏంది, ఏ కరెంట్, అవుట్పుట్ కరెంటే కదా. ఇక్కడ I2 0 అవుట్పుట్ పోర్ట్, ఇక్కడ I1 0 ఏ పోర్ట్, ఇన్పుట్ పోర్ట్. ఇదేమవుతుంది, ఇన్పుట్ పోర్ట్. సో దానివల్ల మనం ఏమనొచ్చు, ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాము. కరెంట్లు 0 అవుతున్నాయి మీనింగ్ ఏంది, ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్స్. ది z parameters are also called as open circuit impedance parameters. So many names, what is z11, what is z22, what is z12, what is z12. ఓపెన్ సర్క్యూట్ డ్రైవింగ్ పాయింట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. చూడండి z11 ఏముంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z11, v1 by I1. అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ కరెంటు ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే చూడండి ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇన్పుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ సర్క్యూట్ డ్రైవింగ్ పాయింట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. నా వాట్ ఈస్ z22? z22లో కూడా ఏముంది, v2 by I2 అంటే అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ రెండు అవుట్పుట్ సైడే ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాము ఓపెన్ సర్క్యూట్ అవుట్పుట్ ఇంపిడెన్స్. అర్థమైందా? చెప్పండి. డ్రైవింగ్ పాయింట్ అంటే డ్రైవింగ్ పాయింట్ అంటే డ్రైవ్ చేయటం, పంపించడం అంతే. అది మేము ఉన్న ఒకటి లేకపోతే చేసాం, డ్రైవ్ చేస్తాం అంతే. అంతే, అంతా ఒక సైడ్ తీసుకొస్తున్నాం. అర్థమైందా? అర్థం కాలేదా? డ్రైవింగ్ పాయింట్ అంటే ఏం లేదా, మనం యాడ్ అంటే డ్రైవ్ చేయటము, అంత ఇన్పుట్ని ఇన్పుట్ వోల్టేజ్ని ఇన్పుట్ కరెంట్ని ఒక పక్కే తీసుకుంటున్నాం, ఒకే పక్క కన్సిడర్ చేస్తున్నాం అని మీనింగ్ అది. ఓకే సార్. ఇక్కడ చూడండి ఇంకోటి z12 ఇది చూడండి z12. కొంచెం ఇది కొంచెం జాగ్రత్త అండి. మీకు z12 చెప్పండి, ఏమున్నాయి z12 వాల్యూస్ చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z12? చూడండి ఇన్పుట్ ఫస్ట్ మీరు న్యూమరేటర్ కన్సిడర్ చేయాలి. న్యూమరేటర్లో ఏముంది, ఇన్పుట్ వోల్టేజ్. డినామినేటర్లో ఏముంది, అవుట్పుట్ కరెంట్. కరెక్టా? అంటే మీరు ఇన్పుట్ని రెఫరెన్స్గా తీసుకోండి, అంటే న్యూమరేటర్ రెఫరెన్స్ తీసుకోండి. న్యూమరేటర్ మనం రెఫరెన్స్గా తీసుకుంటున్నప్పుడు న్యూమరేటర్లో ఏముంది, ఇన్పుట్ ఉంది, ఇన్పుట్ సైడ్ ఉంది. డినామినేటర్లో ఏముంది, అవుట్పుట్ వచ్చింది. అంతే కదా? కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ చెప్పే కొంచెం జాగ్రత్త అండి.
ఇక్కడ నేను న్యూమరేటర్ రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. సో V1 అనేది రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు డినామినేటర్ ఏముంది, అవుట్పుట్ సైడ్ ఉంది. అంటే ఇది ఇన్పుట్, ఇది వచ్చి ఏమవుతుంది అవుట్పుట్. అంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ సైడ్ వచ్చింది, కరెక్టే కదా I2 అనేది. కరెక్ట్ సార్. సో చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ రాస్తాను, మీకు క్లియర్గా వస్తుంది. చూడండి, ఒక నెట్వర్క్ రాయేస్తాను. సో దిస్ ఈజ్ వన్ నెట్వర్క్, ఇది V1 ఇన్పుట్ సైడ్, ఇది I2 అవుట్పుట్ సైడ్. ఇప్పుడు మనకేంది కండిషను, చూడండి V1/I2 కరెక్టా? ఎస్ సార్. ఏముంది ఇక్కడ V1/I2 అంటే ఇన్పుట్ కాన్స్టాంట్, ఇది V1 బై ఈ I2 అనేది ఇక్కడికి వచ్చింది, కరెక్టా కదా? కరెక్ట్ సార్. V1/I2 అంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ సైడ్కి వచ్చింది, అంటే రివర్స్లో వచ్చింది. మామూలుగా ఏం సార్ మన మీనింగ్ ఏంటి, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి పోవాలి, అంతే కదమ్మా. నేను ఇన్పుట్, మీరు అవుట్పుట్, నేను చెప్తాను, మీకు రిసీవ్ చేసుకోవాలి కదా మీరు. చెప్పింది అర్థమవుతుందా? సో ఎస్ సార్. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ సైడ్కి వచ్చింది అంటే ఎలా వచ్చింది, రివర్స్లో వచ్చింది. యాక్చువల్గా ఇన్పుట్ అవుట్పుట్ పోవాలి, ఇన్పుట్ అవుట్పుట్ కండిషను. బట్ ఇక్కడ ఏమైంది, అవుట్పుట్ ఇన్పుట్ సైడ్ వచ్చింది, దాన్ని ఏమంటాం రివర్స్ అంటాము. సో దట్స్ వై దిస్ Z12 కాల్డ్ యాజ్ ఏమంటాం చూడండి ఓపెన్ సర్క్యూట్ రివర్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, రివర్స్ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్. అర్థమైంది పాయింట్? ఎస్ సార్. అంటే V/IA ఉంది, V/A అంటే ఇంపెడెన్సే, బట్ ఏమైంది రివర్స్ అయింది. కాబట్టి ఏమంటామంటే రివర్స్ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్ అంటాం. క్లియర్? ఎస్ సార్. Z21, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z21? చూద్దాం ఇక్కడ. సేమ్, ఇక్కడ కూడా సేమ్ చూద్దాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, సేమ్ నెట్వర్క్, అవుట్పుట్ సైడ్ వచ్చి V2 అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వచ్చి I1. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏముంది V2/I1. నేను చెప్పాను న్యూమరేటర్ స్టాండ్గా పెట్టుకోండి. సో V2/I1 కరెక్టా? డే సైడ్ నుంచి ఏ సైడ్కి వచ్చింది, ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఫార్వర్డే కదా. ఎస్ సార్. సో దాన్ని ఏమంటాం ఇప్పుడు V2/I1 పక్కన పెట్టేసండి. V/I అంటే ఇంపెడెన్సే కదా, ఇంపెడెన్స్. ఎప్పుడు ఏం ఇంపెడెన్స్, I2 = 0. I2 = 0 అంటే ఓపెన్ సర్క్యూట్లోనే కరెంట్ 0 అవుతుంది. సో దాన్ని ఏమనొచ్చు ఇప్పుడు, ఓపెన్ సర్క్యూట్ ఫార్వర్డ్ ఇంపెడెన్స్ పారామీటర్. అర్థమైందా? ఓపెన్ సర్క్యూట్ ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్. క్లియర్? ఎస్ సార్. సో దిస్ ఈజ్ అబౌట్ జెడ్ పిరామిడ్స్. ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ జెడ్ పిరామిడ్స్ ఉన్నప్పుడు అవి అన్నీ రాసుకుంటే పోవాలి. సో నెక్స్ట్ ఈ డయాగ్రామ్ జస్ట్ జనరల్, అది మీకు చూసుకుని ప్రాబ్లం, అదేం చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వై పారామీటర్స్. వై, వాట్ ఈజ్ వై? వై అంటే పేర్లో ఉంది, వై అంటే అడ్మిటెన్స్ పారామీటర్. వై అంటే ఇంక పేరేం పేరమ్మా, అడ్మిటెన్స్ పారామీటర్. అడ్మిటెన్స్. అయితే ఇక్కడ ఈ అడ్మిటెన్స్ పారామీటర్స్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, క్వైట్ ఆపోజిట్ అమ్మ. మా జెడ్కి ఆపోజిట్ వై. జెడ్లో ఏం రిప్రజెంట్ చేసాము, V1 V2 input voltage and output voltage can be expressed in terms of input current I1 and I2. కరెక్టా? ఎస్ సార్. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ చెప్పండి. I1 ఈక్వల్స్ పెట్టండి, V1 V2 ప్లస్ I1 I2 పెట్టండి. అర్థమైందా? ఎస్ సార్. అప్పుడు ఈక్వేషన్ ఫామ్ రాయండి. I1 is equal to జెడ్ వై పారామీటర్ అంటే Y11 Y12 Y11 Y12 Y21 Y22. క్లియర్? సో ఈక్వేషన్ ఫామ్ రాసేసాను. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవచ్చు, ఇలా రాసాము. అది కూడా చూస్తామండి, బాగా అబ్జర్వ్ చేయండి అక్కడ. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ అయితే ఇప్పుడు 1/1 వాట్ ఈజ్ Y11 వాట్ ఈజ్ Y12 ఆ వాల్యూస్ తెలియాలి మనకి. చూడండి Y11 తెలియాలంటే Y12 0 అవ్వాలి. ఎప్పుడు 0 అవుతుంది, V2 అనేది 0 అయితే. కరెక్టా?
ఎస్ సార్. V2 అంటే ఏంది? V2 ఎప్పుడు జీరో అవుతుంది? షార్ట్ సర్క్యూట్ అనేది చేస్తే, అంతే కదా. షార్ట్ సర్క్యూట్లో ఏముంటుంది? కరెంట్ ఉంటుంది, వోల్టేజ్ ఉండదు. ఓపెన్ సర్క్యూట్లో ఏముంటుంది? వోల్టేజ్ ఉంటుంది, ఏముండదు, కరెంట్ ఉండదు. అర్థమవుతుందా? కరెంట్. ఎస్ సార్. Y11 ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి Y11 ఈజ్ ఈక్వల్ టు I1 by V1, I1 by V1 when V2 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్? ఎస్ సార్. అదేవిధంగా Y12 కనుక్కోవచ్చు, Y21 కనుక్కోవచ్చు, Y22 కనుక్కోవచ్చు. ఇంకా నేను మీకు చెప్పాను దీనికి పేరు ఎలా పెడతాం. Y1కి ఏం పేరు? న్యూమరేటర్ ఏం పెట్టాలి? రెఫరెన్స్గా పెట్టుకోవాలి. డినామినేటర్ చూసుకోవాలి. I1 by V1, I1 by V1 అంటే రెండు ఏ సైడ్? ఇన్పుట్ సైడే కదా. I1 ఇన్పుట్ కరెంట్, V1 ఇన్పుట్ వోల్టేజ్, రెండు ఇన్పుట్ సైడే కదా. ఎస్ సార్. ఏమి ఫార్వర్డ్ కాలేదు, ఏమి బ్యాక్వర్డ్ కాలేదు, కరెక్టే కదా. ఫార్వర్డ్ అంటే ముందుకు పోలేదు, వెనక్కి రాలేదు. సో దాన్ని ఏమంటాం? Y11ని షార్ట్ సర్క్యూట్. V2 డ్రైవింగ్ పాయింట్. షార్ట్ సర్క్యూట్ డ్రైవింగ్ పాయింట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. అర్థమైందా? సారీ, ఇంపిడెన్స్ కదా మీరు. ఎస్ సార్. మీరు దాన్ని మెటీరియల్ మళ్ళీ పంపించి చూసుకోండి. దిస్ ఇస్ నాట్ ఇంపిడెన్స్, దిస్ ఇస్ అడ్మిటెన్స్. ఏంటది? అడ్మిటెన్స్. దిస్ ఇస్ నాట్ ఇంపిడెన్స్, అడ్మిటెన్స్. మీరు మళ్ళీ మార్చుకున్న మెటీరియల్లో. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ Y12 చూడండి. I1 by V2. I1 అంటే ఇన్పుట్, V2 అంటే అవుట్పుట్. అంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ సైడ్ వచ్చిందా? ఎస్ సార్. దాన్ని ఏమంటాము? ఫార్వర్డా, రివర్సా? రివర్స్. రివర్స్. షార్ట్ సర్క్యూట్ ఎట్లా చెప్పండి. Y12 షార్ట్ సర్క్యూట్ రివర్స్ ట్రాన్స్ఫర్. రివర్స్ ట్రాన్స్ఫర్ అవుట్పుట్ అడ్మిటెన్స్. డ్రైవింగ్ పాయింట్ తప్పిది, రివర్స్ ట్రాన్స్ఫర్. క్లియర్? అర్థమైందా? సారీ ఇదమ్మా Y12, ఇది కరెక్ట్. షార్ట్ సర్క్యూట్ సార్. ఓకేనా? అది Y22 కదా సార్. పైది Y22, ఇది Y12, ఇది Y12, ఇది Y22. క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్ అదేవిధంగా Y22, Y21 సేమ్ ఇంతకు ముందు ఎట్టో ఇది కూడా అంతే. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఏమి రిప్రజెంట్ చేస్తాము? V1, V2ని కరెంట్స్ రిప్రజెంట్ చేస్తాము జెడ్ పారామీటర్స్లో. Y పారామీటర్స్లో ఆపోజిట్ I1, I2ని V1, V2తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ వన్ H పారామీటర్స్. H అంటే ఏం చెప్పండి? హైబ్రిడ్ పారామీటర్స్. H ఈజ్ నథింగ్ బట్ హైబ్రిడ్. ఓకే, హైబ్రిడ్ ఏంటంటే మిక్సింగ్ అమ్మ. ఇన్పుట్ని అవుట్పుట్ని మిక్స్ చేస్తాం, హైబ్రిడ్ అంటాం. తెలుసు కదా హైబ్రిడ్ అంటే? రెండు చెట్లని రెండు కలిపినప్పుడు కొత్తది వస్తుంది, హైబ్రిడ్ అంటాం కదా మనం. తెలుసు కదా? తెలుసు సార్. అదే ఇది కూడా అంతే. హైబ్రిడ్ అంటే రెండింటిని వేరు వాటిని మిక్స్ చేస్తాం. అంటే ఏం లేదు, ఇన్పుట్ని అవుట్పుట్ని మిక్స్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్. చూడండి ఇక్కడేముంది? ఇన్పుట్ వోల్టేజ్, ఇక్కడేముంది? అవుట్పుట్ కరెంటు. రెండు వేరువేరా? ఎస్ సార్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్. సరిపోయిందా? మిక్సింగే కదా. ఎస్ సార్. ఇప్పుడు ఏమంటున్నాము? ది ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్. క్లియర్? ఎస్ సార్. ఇది హైబ్రిడ్. దాని ఈక్వేషన్ ఫామ్ రాసుకుంటాము, సేమ్ మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకున్నాము. మళ్ళీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H11, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H12, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H21, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H22. చూడండి ఇక్కడ H11 వాల్యూ V1 by I1 అంటే రెండు ఒకే పక్క ఉన్నాయి, రెండు ఇన్పుట్ సైడే ఉన్నాయి. V by I అంటే ఇంపిడెన్స్ కదా. కాబట్టి ఏమంటాము? V2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వోల్టేజ్ 0. ఎప్పుడు? షార్ట్ సర్క్యూట్, ఇన్పుట్ సైడ్ ఇంపిడెన్స్. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ H22 చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H22? I2 by V2. రెండు అవుట్పుట్ సైడే. I1 0 అంటే ఏంది? ఓపెన్ సర్క్యూట్. చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H22? ఓపెన్ సర్క్యూట్ అంటే ఓపెన్ సర్క్యూట్. ఏ సైడ్ ఇంపిడెన్స్ ఇది? అవుట్పుట్ సైడ్ అవుట్పుట్. దిస్ ఈజ్ నాట్ ఇంపిడెన్స్, దిస్ ఈజ్ అడ్మిటెన్స్. క్లియర్? అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ H12 అని చూడండి. V1 by V2 రెండు వోల్టేజ్లేనా? ఎస్ సార్. వోల్టేజ్ దేని మెజర్ చేస్తాము? వోల్ట్స్.
అంటే న్యూమరేటర్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్, డినామినేటర్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్, బోత్ ఆర్ క్యాన్సిల్. కరెక్టా? Yes, sir. దానికి ఏముండదు, మెజర్మెంటే ఉండదు. సింపుల్ చెప్పాలంటే రెండు వోల్టేజ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇస్ కాల్డ్ వోల్టేజ్ గెయిన్ అంటాం. No unit. నో యూనిట్స్, వోల్టేజ్ గెయిన్ అంటాం. సో V1/V2 కదా, V1/V2 ఏంటది? వోల్టేజ్ మాత్రమే కాబట్టి వోల్టేజ్ గెయిన్. బట్ రెఫరెన్స్ ఏంది? V1. డినామినేటర్ ఏంది? V2. V2 అంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ సైడ్ వచ్చింది. రివర్సా ఫార్వర్డా? రివర్స్. I1 0 కదా, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్, రెండు వోల్టేజ్లే కదా, వోల్టేజ్ గెయిన్. అర్థమైంది పాయింట్? Yes, sir. నెక్స్ట్ H21. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H21? I2/I1 బోత్ ఆర్ కరెంట్స్, అంటే కరెంట్ గెయిన్. I2 అంటే రెఫరెన్స్ అవుట్పుట్, I1 అంటే ఇన్పుట్, అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి పోయింది, అంటే ఏంది? ఫార్వర్డ్. V2 0 అంటే షార్ట్ సర్క్యూట్, కాబట్టి ఫార్వర్డ్, షార్ట్ సర్క్యూట్, కరెంట్ గెయిన్. క్లియర్? Yes, sir. అంతే. దిస్ ఇస్ హైబ్రిడ్ పారామీటర్స్. నెక్స్ట్ వచ్చి ABCD పారామీటర్స్ ఉంది. ABCD పారామీటర్స్. సో టోటల్ parameters are 4 types. One is Z parameters, Y parameters, H parameters, ABCD parameters. The Z parameters are also called as impedance parameter. The Y parameters are also called as admittance parameter. The H parameters are also called as hybrid parameters. Next, the ABCD parameters are also called as transmission parameters, are also called as chain parameters. మూడు పేర్లు ఉన్నాయి దానికి. ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఆర్ చైన్ పారామీటర్స్. క్లియర్? ఏమో అర్థమవుతుందా? Yes, sir. ఓకే, చూడండి ఇక్కడ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్. క్లియర్? అర్థం? Yes, sir. ఇక్కడ మైనస్ అనేది ఏం లేదు, అంటే ఇలా ఫార్వర్డ్ పోవాలి, అదేమవుతుంది? బ్యాక్వర్డ్ వస్తుంది, అందుకని మనం మైనస్ పెడతాం, ఇంకేం లేదు. అర్థమైందా? Yes, sir. ఇక్కడ చూడండి, ఇది ఈక్వేషన్ ఫామ్ రాయండి. V1 is equal to, ఇక్కడ నుంచి ఈక్వేషన్ ఫామ్, V1 is equal to AV2 plus B minus I2. I1 is equal to CV2 plus D minus I2. So matrix form. Now what is the value of A? A అంటే ఏంది? A అంటే V1/V2 when I2 is equal to 0. సరిపోయిందా? Yes, sir. దీనికి పేరు చెప్పండి ఇప్పుడు. V1/V2 అంటే వోల్టేజ్ రివర్స్ అయింది. Open circuit. I2 0 అంటే ఓపెన్ సర్క్యూట్. V1 కాడికి V2 వచ్చింది, రివర్స్ వచ్చింది. రివర్స్ ఏం గెయిన్? రెండు వోల్టేజ్లే కదా, వోల్టేజ్ గెయిన్. క్లియర్? అర్థమైందా? Yes, sir. సేమ్ అదేవిధంగా BCD రాసుకోవచ్చు. ఇవి టోటల్ పారామీటర్స్, ABCD పారామీటర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి, ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు ఇవన్నీ. డౌట్స్ ఉన్నాయా? ఉన్నా? No, sir. నెక్స్ట్ కండిషన్ ఫర్ సిమెట్రీ. ఇది ఒక్క చెప్తాను టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనం రెసిప్రొసిటీ 1 by 1 చూసుకుంటాం. కరెక్ట్గా చూద్దాం. కండిషన్ ఫర్ సిమెట్రీ. సిమెట్రీ అంటే ఏం లేదమ్మా, సిమెట్రికల్ అంటే జాగ్రత్తగానండి, ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఇన్పుట్ సైడ్ సప్లై ఇచ్చి అవుట్పుట్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఏం లేదు, ఇన్పుట్ ఇంపిడెన్స్ మెజర్డ్ ఎట్ 1 port. అంటే ఇన్పుట్ సైడ్ ఇంపిడెన్స్ మెజర్ చేసినప్పుడు అవుట్పుట్ సైడ్ ఓపెన్ చేయాలి, అదొక కేసు. సెకండ్ కేసు చూడండి, అవుట్పుట్ సైడ్ ఇంపిడెన్స్ మెజర్ చేసినప్పుడు ఇన్పుట్ సైడ్ ఓపెన్ చేయాలి. అప్పుడు ఈ ఇన్పుట్ సైడ్ ఇంపిడెన్స్, అవుట్పుట్ సైడ్ ఇంపిడెన్స్ మనం ఏం చేయాలి? ఈక్వల్గా చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ సిమెట్రీ. అర్థమైన పాయింట్? Yes, sir. ఇంపిడెన్స్ మెజర్డ్ ఎట్ 1 port. 1 port అంటే ఇన్పుట్ పోర్ట్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ది
ఇంపిడెన్స్ మెజర్డ్ ఎట్ అదర్ పోర్ట్ అంటే ఏంది అవుట్పుట్ పోర్ట్ అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎప్పుడు అవ్వాలి ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవ్వాలి విత్ ద రిమైనింగ్ పోర్ట్ ఈజ్ ఓపెన్ అంటే ఇన్పుట్ సైడ్ ఇంపిడెన్స్ మెజర్ చేసినప్పుడు అవుట్పుట్ సైడ్ ఓపెన్ చేయాలి అవుట్పుట్ సైడ్ ఇంపిడెన్స్ మెజర్ చేసేటప్పుడు ఇన్పుట్ సైడ్ ఓపెన్ చేయాలి దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ సిమెట్రికల్ ప్రాపర్టీ అర్థమైన పాయింట్ ఎస్ సార్ వన్ బై వన్ నేను ఒక 2 పారామీటర్స్ చెప్తాను జెడ్ వై చెప్తాను రిమైనింగ్ అని అది మీరు నేర్చుకోవాలి ఇంకా ఎందుకంటే అన్నీ ఒకే ఫార్మాట్లో ఉంటాయి ఇక్కడ ఓకేనా ఓకే సార్ కూర్చోండి జాగ్రత్తగా Now condition for symmetry for Z parameters. So now write the first basic equations. What are the basic equations? V1 is equal to Z11 I1 plus Z12 I2. V2 is equal to Z21 I1 plus Z22 I2. ఇంతేనా basic equations for Z parameters? కరెక్టా కదా? ఎస్ సార్ Now considering figure A, ఈ ఫిగర్ తీసుకుంటున్నాము ఇన్పుట్ సైడ్ సప్లై ఇచ్చినాము అవుట్పుట్ సైడ్ ఓపెన్ చేసాము ఎప్పుడైతే ఇన్పుట్ సైడ్ సప్లై ఇచ్చామో దిస్ V1 బికమ్స్ VS సప్లై వోల్టేజ్ అవుతుంది కరెక్టా వాట్ ఈజ్ ఇన్పుట్ వోల్టేజ్ V1 మనం ఇన్పుట్ పోర్ట్ని సప్లైకి ఇచ్చినప్పుడు V1 బికమ్స్ ఏమవుతుంది సప్లై వోల్టేజ్ VS అవుతుంది అర్థమైందా ఎస్ సార్ అవుట్పుట్ పోర్ట్ ఏం చేసాము ఓపెన్ చేసాం కదా ఓపెన్ చేసినప్పుడు కరెంట్ ఎంత 0 ఈ రెండు వాల్యూస్ నా V1 ఇన్పుట్ వోల్టేజ్ V1 బికమ్స్ VS అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ చేసాం కాబట్టి I2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ 2 వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి చూడండి V1 అంటే ఎంత VS Z1/I1 Z11 I1 ఇదేమవుతుంది I2 0 మొత్తం 0 అయిపోయింది కరెక్టా ఇప్పుడు చెప్పండి ఎస్ సార్ S బై I1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది Z11 Z11 VS బై I1 అంటే ఇన్పుట్ సైడ్ ఇంపెడెన్సే కదా ఎస్ సార్ VS is nothing but V1 కరెక్టే కదా VS is nothing but V1 అంటే V1 బై I1 కదా ఇన్పుట్ సైడ్ ఇంపెడెన్సే కదా దట్ వాల్యూ ఏమవుతుంది ఎస్ సార్ నెక్స్ట్ కన్సిడరింగ్ ఫిగర్ బి అన్న ఫిగర్ బి ఇప్పుడు ఏం చేయాలి అవుట్పుట్ సైడ్ ఇంపెడెన్స్ కనుక్కోండి ఇన్పుట్ పోర్ట్ ఏమవ్వాలి 0 ఓపెన్ సార్ ఓపెన్ సైడ్ చూడండి V2 సప్లై ఇచ్చాం కాబట్టి V2 బికమ్స్ VS ఇన్పుట్ పోర్ట్ ఏమవుతుంది 0 I1 0 నా ఈక్వేషన్ 2 బికమ్స్ ఈక్వేషన్ 2 ఏమవుతుంది ఏం 0 అయింది I1 0 అయింది ఇదంతా 0 నా V2 ఈజ్ ఈక్వల్ టు Z2 టు I2 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z2 టు V2 బై I2 అంతేనా V2 బై I2 అంటే ఎస్ సార్ సో ఫర్ వాట్ ఈస్ ద సిమెట్రికల్ నెట్వర్క్ వాట్ ఈస్ సిమెట్రికల్ నెట్వర్క్ ఇంపెడెన్స్ ఎట్ ఇన్పుట్ పోర్ట్ ఈస్ ఈక్వల్ టు ది ఇంపెడెన్స్ ఎట్ అవుట్పుట్ పోర్ట్ ఈ రెండు ఈక్వల్గా అయినప్పుడు దట్ కండిషన్ ఇస్ టు బి సిమెట్రికల్ వాట్ ఈస్ ఇంపెడెన్స్ ఇన్పుట్ సైడ్ Z11 వాట్ ఈస్ ఇంపెడెన్స్ ఎట్ అవుట్పుట్ సైడ్ Z22 ఫర్ సిమెట్రికల్ నెట్వర్క్ దీస్ టూ ఆర్ ఈక్వల్ సో దిస్ ఈస్ ది కండిషన్ ఫర్ సిమెట్రీ ఫర్ Z పారామీటర్స్ అర్థమైందా ఎస్ సార్ ఇప్పుడు ఎగ్జామ్లో 2 మార్క్స్ అడుగుతారు రైట్ ది కండిషన్ ఫర్ సిమెట్రీ ఫర్ Z పారామీటర్స్ అన్నప్పుడు ఏం రాయాలి ఇదంతా Z11 ఈజ్ ఈక్వల్ Z22 ప్రూవ్ చేసుకోవాలి మనం 2 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఏదన్నా క్లియర్ సార్ డెరివేషన్ వేయాలా డెరైవ్ చేయాలమ్మా ఇక్కడ సింపుల్ చిన్నదే కదా డెరైవ్ చేయాలి ఇదంతా ఇక్కడ దాకా అర్థమైందా ఓకే సార్ నెక్స్ట్ కండిషన్ ఫర్ సిమెట్రీ ఫర్ Y పారామీటర్స్ సో దీస్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్ మీకు తెలుసు I1 ఈజ్ ఈక్వల్ టు Y11 V1 ప్లస్ Y12 V2 I2 ఈజ్ ఈక్వల్ టు Y21 V1 ప్లస్ Y22 V2 నేను మెటీరియల్ మీకు రేపు సెండ్ చేస్తాను ఈరోజు మొత్తం తీసి సెండ్ చేస్తాను రేపు అన్నీ చూసుకోండి రేపటికి జాగ్రత్తగా నెక్స్ట్ ఓకే కూర్చోండి జాగ్రత్తగా ఇది సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే ఇన్పుట్ సైడ్ ఇంపెడెన్స్ కనుక్కోవాలి అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ చేసాము V1 బై I1 I2 0 V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది VS I2 ఏమవుతుంది 0 ఈ రెండింటిని ఏం చేయాలి మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాము చెప్పండి I1 ఈజ్ ఈక్వల్ టు Y11 V1 అంటే ఎంత VS ఇది సరిపోయిందా Y12 ఏమవుతుంది V2 దట్ ఈస్ ఈక్వేషన్ 3 దిస్ ఇస్ ఈక్వేషన్ 1 దిస్ ఇస్ ఈక్వేషన్ 2 దిస్ ఇస్ ఈక్వేషన్ 3 నెక్స్ట్ ఈ మళ్ళా సేమ్ వాల్యూస్ V1 ఈజ్ ఈక్వల్ టు VS I2 ఈజ్ ఈక్వల్ టు 0 అని మళ్ళీ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి I2 ఎంత 0
0. నెక్స్ట్ y21 v1 అంటే ఎంత vs చూడండి y21 vs ప్లస్ y22 v2 ఇక్కడి నుంచి మనం ఏం కనుక్కోవాలి చెప్పండి v2 వాల్యూ కనుక్కోవాలి ఇది v2 వాల్యూ ఓకేనా దిస్ ఇస్ ఈక్వేషన్ 4 ఇప్పుడు ఏం చేస్తాము ఈ v2 వచ్చింది కదా ఈక్వేషన్ 3 ఇది కదా దాంట్లో ఆ v2ని సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్ ఉంది కదా ఈక్వేషన్ 3ని you substitute the value of v2 in 3 అంటే ఈ ఈక్వేషన్ 4ని 3లో సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో ఈ v2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకేం వస్తుంది చేసుకున్నాము సాల్వ్ చేసుకుంటే vs/i1 వచ్చేసింది చేసుకుంటే చూడండి ఈక్వేషన్ బాగా చూడండి సబ్స్టిట్యూట్ చేశాను చేస్తే ఏమొచ్చింది ఇన్పుట్ సైడ్ ఇంపెడెన్స్ వచ్చేసింది వాట్ ఈస్ ద వాల్యూ ఇన్పుట్ సైడ్ ఇంపెడెన్స్ y22 by y11 y22 minus y12 y21 that is equation 5 అంటే ఏంది we can measure the impedance at input side and output port is open circuited. Clear? Yes, sir. Next, considering figure B, we can measure the impedance at output side and input port is open circuited. Clear? Now, what is V2? Yes, sir. Vs. What is the input side current? I1 is equal to 0. Same. ఈ రెండింటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి v1 వచ్చింది మళ్ళీ ఈ రెండింటిని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి i2 వచ్చింది ఈ v1 వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సేమ్ మళ్ళీ అదే విధంగా మీకు ఏమొస్తుంది v2 ఏమొస్తుంది మీకు చూడండి ఇది ఎక్స్ట్రా పేపరు మీరు కన్సిడర్ చేయబాకండి ఇది ఎక్స్ట్రా పేపరు ఇది మీరు సబ్స్టిట్యూట్ చేశారు మీకేం వచ్చింది లాస్ట్కి మీరేం చేయాలి ఇన్పుట్ సైడ్ ఇంపెడెన్స్ ఇస్ ఈక్వల్ అవుట్పుట్ సైడ్ ఇంపెడెన్స్ కదా ఇదే కదా లాజిక్ సో ఇది ఇన్పుట్ సైడ్ ఇంపెడెన్స్ వాల్యూ ఇది అవుట్పుట్ సైడ్ ఇంపెడెన్స్ వాల్యూ ఈ రెండిట్లో ఏది ఈక్వల్ ఉంది డినామినేటర్ క్యాన్సిల్ చేయండి ఇంకేం వచ్చింది y1 is equal to y2 this is the condition for symmetry for y parameters. Now what is the condition for symmetry for z parameters? Z11 is equal to z1. What is the condition for symmetry for z parameters? Z11 is equal to Z22. What is the condition for symmetry? What is the symmetrical condition for y parameters? Y11 is equal to Y22. అది తెప్పించుకోవాలి మనం సింపుల్ ఇది కష్టమేం కాదు మీకు మెటీరియల్ పంపిస్తాను మీకు చూసి ఈజీగా అర్థమైపోద్ది ఇదమ్మా కండిషన్స్ హెచ్ పారామీటర్స్ వై పారామీటర్స్ ఇదే ఫార్మాట్లో మీరు వర్కౌట్ చేయండి ఓకేనా ఓకే సార్ నెక్స్ట్ క్లాస్లో మనము కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ ఇప్పుడు సిమెట్రికల్ నేర్చుకున్నాము నెక్స్ట్ క్లాస్లో రెసిప్రొసిటీ నేర్చుకున్నాం అక్కడ కూడా 2 చెప్తాను రిమైనింగ్ అని మీరు వర్కౌట్ చేసుకోవాలి సో దాని తర్వాత మీరు ఇంపార్టెంట్ నెక్స్ట్ 1 by 1 పోతా ఉన్నాను సో ఇవమ్మా కాన్సెప్ట్స్ ఇవి ఇంపార్టెంట్ ఈరోజు చెప్పినవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతాయి ఓకే నెక్స్ట్ క్లాస్ చూద్దాం ఓకే సార్ బాబు మిగతా వాళ్ళకి అర్థమవుతుందా ఎస్ సార్ నాకు స్క్రీన్ షాట్ పంపించు సార్ తీసుకున్నాను సార్ ఓకే ఓకే సార్ ఓకే పంపించు థ్యాంక్ యూ సార్ ఓకే మళ్ళీ ఇవ్వండి